హలో అండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌లోన అలాగే హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర ఉగ్గుల్లాగా, అలాగే ముడతల్లాగా క్లాత్ అనేది ఎక్కువ కనిపిస్తుందా? అలాంటప్పుడు అలాగా రాకుండా ఉండాలంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌లో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో చెప్తానండి. ముఖ్యంగా కొత్త వారికి ఇది బాగా ఉపయోగపడుతది. అంటే లోతు తీసేటప్పుడు ఎలా తీయాలి? అలాగైతేనే మనకి కరెక్ట్‌గా వస్తదని చెప్పేసి వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూస్తే మీకైతే కొన్ని ట్రిక్స్ అయితే షేర్ చేస్తాను. సో, ఇప్పుడైతే నేను కటింగ్‌లోకి వెళ్ళిపోదాం రండి. సో, చూడండి ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ ఇది బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఒకసారి చూడండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను. సో, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ తీసేయగా మిగతా క్లాత్‌ని ఇట్లా పెట్టేసుకోండి మన వైపు. అయితే బ్యాక్ పార్ట్ తీసేసుకొని స్ట్రైట్‌గా కట్ చేయాలంటే స్ట్రైట్‌గా పెట్టేసుకోండి. లేదంటే క్రాస్‌గా అనుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇగో చూసారా మీకు కనిపిస్తుంది కదా! ఈ విధంగా అనమాట. కొంచెం క్రాస్‌గా ఇట్లా పెట్టేసుకోండి. ఒకవేళ ఎక్కువ క్రాస్‌గా కావాలంటే దీన్నే సో, ఈ బ్యాక్ పార్ట్‌నే ఇంకా క్రాస్ కొంచెం ఎక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి దాని ప్రకారమే ఇలాగా గీసేస్తాం కదా! ఇది చూడండి. ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ ఎలాగుందో అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇట్లా ప్రతిదీ కూడా బ్యాక్ పార్ట్ ప్రకారం మెజర్ చేసేసుకొని ఇట్లా మార్క్ చేసేయండి. అయితే ఈ బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి ముందుగానే. నేను అట్లా చేయకుండా మీకు డైరెక్ట్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ కార్నర్‌లో కూడా అంటే ఈ చంక డౌన్ ఉంది కదండీ ఎల్ షేప్‌లోన, ఈ కార్నర్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకి అక్కడే లోతు తీస్తామండి. మీకు థంబ్‌నెయిల్‌లో చూపించాను కదా! ముడతలు అనేవి వచ్చేటట్టుగా బ్లౌజు ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఇట్లా ముందుగానే మార్కింగ్ అనేది చేసేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ అనేది ఇట్లా గీసేసుకోండి. ఇగో చూసారు కదా! ఇట్లా స్ట్రెయిట్‌గా ఇట్లా లైన్ గీసేయండి. గీసేసినాక ఏం చేస్తారంటే ఇక్కడ లోతు ఉంది కదండీ! ఈ లోతు అనేది ఒక 1/2 ఇంచ్ వరకు తీయాలి. సో, ఈ లోతు తీసేటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా మార్క్ చేసుకుంటారు కదండీ! కొత్తవారైతే ఏం చేస్తారంటే ఈ స్కేల్‌ని ఉపయోగించండి. ఇగోండి చూసారా? ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. లేదంటే నార్మల్ హ్యాండ్‌తోనైనా ఇట్లా తీసేయవచ్చు. అయితే ఈ స్కేలు కరెక్ట్‌గా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా గీసేసుకున్నా పర్వాలేదు. లేకపోతే ఇక్కడ చూడండి ఈ షోల్డర్ అనేది ఎక్కువగా కొంచెం పెద్దగా వచ్చేస్తదండి. అలాగ రాకుండా ఉండాలన్నా సరే కొంచెం ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అనమాట లోతు అనేది ఇట్లా తీసేయండి. కొంచెం ముందుకొచ్చేసి ఈ విధంగా లోతు తీసామనుకోండి మనకి థంబ్‌నెయిల్‌లో చూపించేటట్టుగా ముడతలు రావు. అలాగే ఎక్కువ క్లాత్ అక్కడట ఉండిపోదండి. అందుకోసం అక్కడట క్లాత్ కూడా ఎక్కువ కనిపించదు. నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా కనిపిస్తదండి. సో, ఈ ట్రిక్ అయితే మీరు పాటించండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ అనమాట. వీళ్ళకొచ్చేసి ఫ్రంట్ చూసారా? ఎక్కువ రౌండ్‌గా లేదు. నార్మల్‌గే ఉందండి. అయితే వీళ్ళు ఇట్లానే పెట్టమని చెప్పారు కాబట్టి నేను ఇట్లానే పెట్టేస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి ఇట్లా పైన ఖర్చు గీసేసుకున్నాం కదండీ! తర్వాత వచ్చేసి ఇట్లా స్ట్రెయిట్‌గా లైన్ గీసేసుకోండి. అయితే ఈ రౌండ్ అనేది కొంచెము ఇగోండి ఇక్కడ వీళ్ళకి కూడా చాలా తక్కువ ఉందండి. పైకే ఉంది. అలాగే పెట్టేస్తాను. లేదంటే డీప్ అయిపోయిందని చెప్తారు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లోపల సైడ్ ఇట్లా మార్క్ చేసేసుకొని ఇట్లా రౌండ్ అనేది ఇందులో గీసేసుకోండి. ఈ స్కేల్ పెట్టేసి. నార్మల్‌గా ఇప్పుడు ఇందాక బ్లౌజ్ ప్రకారం పెట్టేసామనుకోండి మనం కుట్టేసరికి వి షేప్ వచ్చేస్తదండి. ఇట్లా రౌండ్ షేప్ రాదు. వి షేప్ వచ్చేస్తది అందుకోసము. సో, ఇలాగ స్ట్రెయిట్‌గా లైన్ గీసేసాక ఇప్పుడు మనకి చూడండి ఈ విధంగా అంటే రౌండ్ దగ్గర ఇట్లా గీసేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్‌లోన అస్సలు ముడతలు రావు. అలాగనే హ్యాండ్స్ దగ్గర కూడా లోతు తీయాలండి. ఫ్రంట్ లోతు, హ్యాండ్స్ లోతు 2 కరెక్ట్ తీస్తేనే మనకి అక్కడ నీట్‌గా వచ్చేస్తదనమాట. నేను హ్యాండ్స్ కటింగ్ అనేది ముందు వీడియోలో పోస్ట్ చేసి చూడండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడుగు అనమాట. ఫ్రంట్ పార్ట్ పొడుగు చూడండి. ఇక్కడ ఖర్చు వదిలేసి ఈ డాట్ ఉంది కదండీ! ఈ డాట్ వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇగ చూసారా? ఈ విధంగా అనమాట. అయితే కొంచెం మరీ ఎక్కువ కిందకి లాగేయకూడదు. ఎందుకంటే వాళ్ళ చెస్ట్ జారిపోయినట్టుగా ఉంటదనమాట. అయితే ఇగో చూసారా? ఇక్కడ 13 ఇంచులు నార్మల్‌గా ఉందండి. దీనికి ఒక 1/2 ఇంచ్ అయితే మనము ఖర్చుకి యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదండీ! షేప్ బెల్ట్‌కి కూడా జాయిన్ చేస్తాం కదా! దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ వరకు యాడ్ చేసేసుకోండి. సో, చూసారు కదండీ! ఇట్లా అనమాట. అయితే కొంతమందికైతే బ్యాక్ పార్ట్ ఎంత పొడుగుందో అంత పొడుగే వచ్చేస్తదండి ఫ్రంట్ పార్ట్ కూడాను. ఇంకా షేప్ బెల్ట్ కూడా మనం జాయిన్ చేస్తే కరెక్ట్ సెట్ అయిపోద్ది. లేదంటే వాళ్ళకి చెస్ట్ అనేది సెట్ అవ్వదనమాట అందుకోసము. సో, చూడండి ఇలా క్రాస్‌గా 3 ఇంచులు ఈ విధంగా 2.5 ఇంచులు పెట్టేసుకోండి. తర్వాత ఈ డాటు 2.5 ఇంచులు వెడల్పు ఉందండి. అంటే ఫోల్డింగ్ మీద 1.5 ఉందనమాట. హెవీ బస్ట్ ఉన్నోళ్ళకి పావు తక్కువ 3 ఇంచులు కూడా డాట్ వెడల్పు పెట్టాలి. మరి కొంచెం తక్కువ చెస్ట్ ఉన్నోళ్ళకి మాత్రం 2 ఇంచులు, 1.5 కూడా పెడతారండి. లేదంటే అక్కడ చెస్ట్ లూజ్ వచ్చేస్తదనమాట. ఇక బుగ్గలాగా ఇట్లా లూజ్ అనేది వచ్చేస్తదనమాట. ఆ లూజ్‌ని ఈ డాట్‌తోనే మనం అనేది సెట్ చేయాలనమాట. తక్కువ చెస్ట్ ఉన్నోళ్ళకి ఎక్కువ డాట్ పెట్టేసామనుకోండి అక్కడ ఒగ్గులాగా వచ్చేస్తది. మళ్ళీ ఎక్కువ చెస్ట్ ఉన్నోళ్ళకి తక్కువ డాట్ పెట్టామనుకోండి వాళ్ళకి పట్టదనమాట. అందుకోసము చూసుకోవాలండి ఈ డాట్లు పెట్టే దగ్గర కూడాను. ఇగో చూసారా? చంకలో ఉండే డాటు అలాగే మిడిల్‌లో ఒక డాట్ అనమాట. ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి
ఈ డాట్ చూడండి ఈ విధంగా పొడుగు అనమాట. ఇక చూసారా కరెక్ట్‌గా నేను పెట్టాను. కుట్టేసరికి సరిపోద్దనమాట. ఈ సైడ్‌ని మన ఖర్చు ఉంది కదండీ! ఖర్చు దగ్గర ఒక పావు ఇంచు వరకు లోపలికి తీసుకోండి. అంటే సైడ్‌ని ముడతలనేవి రాకుండా ఈ షేప్‌లోన వచ్చేటట్టుగా. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే 38 సైజుకండి ఈ బస్ట్. ఇక్కడ చూడండి మిడిల్ అంటే హుక్స్ పట్టి, కాజా పట్టి గ్యాప్ రాకుండా కొంచెం పావు ఇంచేసి ఇట్లా ముందుకి పెంచుకోండి. అయితే ఈ సైడ్‌ని కూడా పెంచుకోవచ్చండి. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను కదా! తర్వాత కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో, చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట. మనము ఎప్పుడైనా సరే ఇగో చూసారు ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తానా? ఇక్కడేమొచ్చి కొంచెం లోపల సైడ్‌కి ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేస్తే మనకి అక్కడ ముడతల్లాగా అనేది రాదండి. లేదంటే కొంచెం అక్కడ ఒగ్గుల్లాగా వచ్చేసి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచేసామనుకోండి, ఆ క్లాత్ అనేది అక్కడ కిందకి వచ్చేసినట్టు వచ్చేస్తదనమాట. అప్పుడు పాడైపోయినట్టు కనిపిస్తది. ఫిట్టింగ్ అనేది బాగలేదు అని చెప్పేస్తారు. అందుకోసం మనం ఫ్రంట్ వైపు కొంచెం బాగా కట్ చేసుకోవాలండి. సో, ఇక్కడ ఇగో చూసారా ఒక హాఫ్ ఇంచ్ వరకు పెంచేసుకోండి. ఇగోండి వీళ్ళకి హెవీ బస్ట్ ఉన్నోళ్ళకైతే తప్పకుండా ఈ కొలతలు అనేవి తీసేసుకోవాలండి. సో ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ తెలుక బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ 2 కలిపి నేను ముందు వీడియోలో లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ప్రతి దగ్గర మార్క్ పెట్టుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కడ కూడా సో కన్ఫ్యూజ్ లేకుండా చాలా ఈజీగా మనం డాట్స్ పెట్టుకుంటాం కదండి, అంటే చిన్న కట్స్ పెట్టుకుంటాం కదా, ఆ కట్స్ నుండి మెజర్ చేసుకొని అలా కుట్టేస్తే సైడ్ జాయింట్ వేసేస్తే సరిపోద్దండి. సో ఇక చూడండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ అనమాట. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టేస్తే ఫ్రంట్ వైపు చూసారా లోత్ అనేది అట్లా కనిపించాలండి. మరి తీయనట్టుగా అయితే అసలు తీయకూడదండి. ఇగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. అయితే హై నెక్ బ్లౌజులకి, బోట్ నెక్ బ్లౌజులకి అయితే లోత్ అనేది వేరేలా తీస్తారు, కానీ ఈ బ్లౌజులు నార్మల్ బ్లౌజులు అంటే డీప్ నెక్ బ్లౌజులకి అయితే ఒకలా తీస్తారు. సో ఫ్రెండ్స్ చూడండి, నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసి ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదండి, ఆ థంబ్నెయిల్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇగో చూసారా ఈ విధంగా. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకేవైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.